చూడండి అలాగే ట్రీ డయాగ్రామ్. థింగ్స్ ఇన్ అవర్ సరౌండింగ్స్ ఫ్రమ్ టూ గ్రూప్స్ నేమ్లీ లివింగ్ థింగ్స్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్. సో మన సరౌండింగ్స్ లో ఉన్న వస్తువులు రెండు గుంపులుగా ఉంటాయి. అవేంటి? లివింగ్ థింగ్స్, నాన్ లివింగ్ థింగ్స్. జీవులు కానివి అజీవులు. లివింగ్ థింగ్స్ ఆర్ ఆఫ్ టూ కైండ్స్, ప్లాంట్స్ అండ్ యానిమల్స్. దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ ప్లాంట్. సో లివింగ్ థింగ్స్ అంటే జీవులు రెండు రకాలుగా ఉంటాయి, ఒకటి ప్లాంట్స్, ఒకటి యానిమల్స్. దేర్ ఆర్ టూ టైప్స్, ప్లాంట్స్ ఫ్లవరింగ్ అండ్ నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. సో మొక్కలు రెండు రకాలు, ఒకటి ఏంటి బాగా పుష్పాలు ఇచ్చే ఫ్లవర్స్, ఒకటి పుష్పాలు ఇవ్వలేని ఫ్లవర్స్, నాన్ ఫ్లవరింగ్. ఇఫ్ యూ కన్సిడర్ యానిమల్స్, సమ్ యానిమల్స్ లే ఎగ్స్ విచ్ ఆర్ కాల్డ్ ఓవిపారస్ యానిమల్స్. కానీ ఇప్పుడు జంతువులుగా పరిశీలిస్తే కొన్ని జంతువులు గుడ్లు పెడతాయి, వాటిని ఏమంటారు? అండజ జంతువులు అంటారు, దాన్నే ఓవిపారస్ యానిమల్స్ అని అంటారు. సమ్ యానిమల్స్ గివ్ బర్త్ టు దర్ యంగ్ వన్స్, సో దే ఆర్ వివిపారస్ యానిమల్స్. కొన్ని జంతువులు తమ పిల్లల్ని నేరుగా ప్రసవిస్తాయి, వాటిని ఏమంటారు? పారస్ యానిమల్స్ అని అంటారు. ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ చదివి ఇచ్చిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని ఒక ట్రీ డయాగ్రామ్ మనం గీయాలి. క్లియర్మా? ఇది క్లాసిఫికేషన్ గురించి ఉన్న ప్రశ్న కాబట్టి చుట్టూ ఉన్న అన్ని వస్తువులు ముందుగా రెండు భాగాలుగా విడగొట్టారు. క్లియర్మా? కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు మనకు? అది థింగ్స్ ఇన్ అవర్ సరౌండింగ్స్. ఏంటన్నాడు అక్కడ? థింగ్స్ ఇన్ అవర్ సరౌండింగ్స్, టూ గ్రూప్స్ అని చెప్పాడు, వాళ్ళు ముందు మెన్షన్ చేశారు. ఇలాగా ఇది ఇస్తే ఇది చేస్తాం, ఏది ఇచ్చినా సరే కాన్సెప్ట్ ఇలాగ ఉంటది. టూ గ్రూప్స్ గా అన్నాడు కాబట్టి టూ గ్రూప్స్ గా ఫస్ట్ హెడ్డింగ్ కనిపెట్టాలి. ఎప్పుడు కూడా క్వశ్చన్ బట్టి చదివి పారాగ్రాఫ్ బాగా చదివి హెడ్డింగ్ ని ఫైండ్ అవుట్ చేయాలి, చాలా ఇంపార్టెంట్. క్లియర్మా? హెడ్డింగ్. సో హెడ్డింగ్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో హెడ్డింగ్ ఏంటి? ఇక్కడ థింగ్స్ ఇన్ అవర్ సరౌండింగ్స్ దాని మీద ఉంది హెడ్డింగ్. ఇప్పుడు దాంట్లో ఏమన్నాడు? టూ గ్రూప్స్ అన్నాడు. అవేంటి? లివింగ్ థింగ్స్, నాన్ లివింగ్ థింగ్స్. క్లియర్మా? లివింగ్ థింగ్స్, నాన్ లివింగ్ థింగ్స్. తర్వాత లివింగ్ థింగ్స్ కి ఏమని చెప్పాడు? లివింగ్ థింగ్స్ కి అక్కడ ఏమన్నాడు? లివింగ్ థింగ్స్ లో టూ కైండ్స్ అన్నాడు. ఏంటది? ప్లాంట్స్ అండ్ యానిమల్స్. కాబట్టి లివింగ్ థింగ్స్ కి ఏంటి? ప్లాంట్స్ అండ్ యానిమల్స్. తర్వాత ప్లాంట్స్ అండ్ యానిమల్స్ లో ఇఫ్ వి కన్సిడర్ ప్లాంట్స్ గా వస్తే, ప్లాంట్స్ అండ్ యానిమల్స్ లో ప్లాంట్స్ గా వస్తే టూ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అన్నాడు. ఏ టూ టైప్స్? ఒకటేంటి? ఫ్లవరింగ్ అండ్ నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. ప్లాంట్స్ కోసం వస్తే ఏమన్నాడు? టూ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అన్నాడు. ఒకటేంటి? ఫ్లవరింగ్ ప్లాంట్స్, ఒకటేమొచ్చి నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. క్లియర్మా? అలాగే వి కన్సిడర్ యానిమల్స్ కోసం వస్తే, యానిమల్స్ అనేవి ఇక్కడ animals lay eggs which are called oviparous animals. Some animals which give birth to their young ones, they are called viviparous animals. Two animals కోసం చెప్పాడు, ఒకటి oviparous animals, ఒకటి viviparous animals. ఈ విధంగా రాస్తాడు. మనకాడు నాన్ లివింగ్ థింగ్స్ కోసం పారాగ్రాఫ్లు ఏమీ చెప్పలేదు కాబట్టి మనం ఏమీ రాయం. కాబట్టి లివింగ్ థింగ్స్ కోసం ఇచ్చాడు, ఇచ్చిన మ్యాటర్ ప్రకారం అలాగా రాసాము. క్లియర్మా? సో ముందుగా పెద్ద గ్రూప్స్, తర్వాత స్మాల్ గ్రూప్స్, ఇంకా స్మాల్ గ్రూప్స్. ఓకేనమ్మా? ఆ విధంగా ట్రీ డయాగ్రామ్ అనేది ఉంటది. ఇది ఏంటంటే ఇన్ఫర్మేషన్ చాలా స్పష్టంగా సులభంగా అర్థమయ్యేలా చేస్తుంది. ఎగ్జామ్ లో ఇలాంటి ప్రశ్నలు వస్తే పారాగ్రాఫ్ లో ఉన్న సమాచారాన్ని ఇలా చెట్టు ఒక ట్రీ ఒక షేప్ లో చూపించాలి. క్లియర్మా? ఇలా రాయాలి. సో ఇలా ఇచ్చారు కాబట్టి ఇది రాశాను. మీకు ఏ మోడల్ ఇస్తే ఆ మోడల్ బట్టి మీరు రాయాలి. సేమ్ ప్రాసెస్ మాత్రం ఒకటే. క్లియర్మా? హోప్ యు అండర్స్టాండ్. థ్యాంక్ యూ.